కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై సీనియర్ పోలీసు అధికారి ఎన్వి భరమణి సంచలన ఆరోపణలు చేశారు. బెళగావిలో ఏప్రిల్ 28న కాంగ్రెస్ నిరసన సభలో బందోబస్తు విధుల్లో ఉన్న భరమణిని సీఎం బహిరంగంగా అవమానించి చెంపదెబ్బ కొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన భరమణి 31 ఏళ్ల సర్వీస్ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేశారు. ఏప్రిల్ 28న బెళగావిలో కాంగ్రెస్ పార్టీ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఓ నిరసన సభ నిర్వహించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్న ఈ సభలో వేదిక వద్ద బందోబస్తు విధుల్లో ఏఎస్పీ భరమణి ఉన్నారు. ఈ క్రమంలో కొందరు బీజేపీ మహిళా కార్యకర్తలు సభకు అంతరాయం కలిగించడంతో సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే వేదికపై ఉన్న భరమణిని పిలిచి, "ఎవరు ఇక్కడ ఎస్పీ? బయటకు వెళ్ళు" అని అందరి ముందు గట్టిగా అరిచినట్టు భరమణి తెలిపారు. అంతటితో ఆగకుండా తనను చెంపదెబ్బ కొట్టేందుకు చెయ్యి పైకి లేపారని, ఘటన మీడియాలో ప్రసారమవడంతో తీవ్ర అవమానానికి గురయ్యానని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది ముందో జరిగిన ఈ అవమానం తట్టుకోలేకపోయానని, తన కుటుంబం కూడా తీవ్రంగా బాధపడిందని రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. సీఎం, మంత్రులు భరమణిని ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు రాజీనామాపై నిర్ణయం తీసుకోలేదు. ప్రతిపక్షాలు సీఎం సిద్ధరామయ్య అహంకారంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.